కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ చోరీకి గురైందని చెప్పేసి మూవీ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం అంటే ఏం చేద్దామండి, సినిమా ఎందుకంటే వెయిట్ చేద్దాం. ఎప్పుడు రాదు, నిద్ర రావట్లేదు. సినిమా ఎవరు తగ్గపోయి వెయిట్ చేద్దాం. అన్న చెప్తా తీసుకొచ్చి బాగుంది చెప్తాను, అది చెప్తాను మళ్ళీ నేను. అది సినిమాలో మేము వెయిట్ చేస్తాం కదా, యాడకు తీసుకుపోయి ఇస్తే మళ్ళీ నాకు పోయి బాగుంటుందో చెప్పు. అది తీసుకోవాలి పద్ధతి కాదు. యాడైతే ఉన్నాము మనతో తీసుకొచ్చి ఇస్తే మేము థియేటర్ లేదు చూస్తున్నాం. సో ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బాయ్ అండ్ ఒక మహిళా వర్కర్ ఇద్దరు కలిసి వాళ్ళు ఏమయ్యేదా చెప్పండి, అవసరం లేదు. వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి సినిమా కోసం ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు కాబట్టి ఎందుకు తీసుకుంటారు చెప్పు. తీసుకోరు, అది పద్ధతి కాదు. వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అయినా ఈ లేదు జస్ట్ ప్రమోషన్ కోసమైనా ఇంకోటైనా సరే ఆ సినిమా కోసం ప్రమోషన్ అయినా పర్లేదు, ఆ సినిమా ఆడాలి. అర్థమైందా? వాళ్ళు ప్రమోషన్ చేసుకుని పోయిందని చెప్పినా కూడా ఆ సినిమా కంపల్సరీ ఆడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. అది స్టోరీ. సో మరికొంతమంది ఏమంటున్నారంటే మంచు మనోజ్ ఇవంతా చేయించారు, ఇద్దరికి డబ్బులు ఇచ్చి హార్డ్ డిస్క్ని దొంగలించడం అది చేయించారు అని చెప్పి చెప్తే కామెడీగా ఉంటుంది. ఏం చేసేది మీతోటి? వాళ్ళు ఏం తీసుకుంటారండి, వాళ్ళు తీసుకోరాడాను. ప్రమోషన్ కోసం చేసినా కూడా కంపల్సరీ అది ప్రమోషన్ కోసం అనుకుందాము, కానీ సినిమా అయితే ఆడిద్ది. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అన్ని కోట్లు పెట్టి సినిమా తీసి ఆయన జోలు పెట్టుకుని దాచుకుంటాడు ఏంటి? వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా ఓ ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తాడు, అర్థమైందా? డైరెక్టర్ గురించి ఆలోచిస్తాడు. అది ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కావాలి, ఒక ప్రొడక్షన్ కావాలి, ఎంతోమంది కష్టపడితే తప్ప సినిమా బయటికి రాదు. ఆయన జోలు పెట్టుకుని దాన్ని చేస్తాడు. ఆయన సినిమా కష్టం ఆయన తెలియదా? తెలిసింటుంది. ఇది చాలా ఫేకు. కంపల్సరీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. వాళ్ళు ప్రమోషన్ కోసం చేసుకున్నా కూడా ఆ ప్రమోషన్ కొంచెం చేసుకున్నారు, ఓకే, ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఓకే, మరి ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారు? అదే కదా చెప్తాను, రాత్రి నిద్రలేదు. కన్నప్ప అని పడుకున్నాను. మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వెళ్ళి కన్నప్ప అని డ్యాన్స్ వేసి వస్తాము. చూడాలి మరి మా అన్న ఎలా చేశాడు, ఏంది కదా యాక్టింగ్. మన చాలా సంవత్సరాలు అవుతుంది కదా మళ్ళీ రాక బయటికి. సినిమా అయితే కంపల్సరీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి థియేటర్లోనే ఆడాలి, మంచి హిట్ అవ్వాలి, ఆయన మంచి హిట్ లిస్ట్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.